వెల్కమ్ టు సేఫ్ షాప్. సో మన కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ షాప్. సో దానికంటూ సపరేట్ వెబ్సైట్ ఉంది, www.safeshopindia.com. సో మన కంపెనీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెల్కమ్ చెప్తుంది. సో మన కంపెనీ వచ్చేసి సక్సెస్ సపోర్ట్ సిస్టంపై ఆధారపడి పనిచేస్తుంది అన్నమాట. అంటే మన సక్సెస్ కోసం ఒక సపోర్ట్ చేసే ఒక సిస్టంపై ఆధారపడి పనిచేస్తుందని చెప్పవచ్చు. సో వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్. మనకున్నటువంటి ఒక గోల్ కావచ్చు, మనకున్నటువంటి ఒక ఫ్యాషన్ కావచ్చు, ఒక టీం ద్వారా అచీవ్మెంట్ చేసుకోవచ్చు అని మన కంపెనీ చెప్తుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అంటే లైఫ్లో అవకాశాలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. సో వచ్చిన దాన్ని మనం రిసీవ్ చేసుకొని సరైన వేలో పెట్టినట్టయితే మన లైఫ్ కూడా ఏ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్, అంటే మన లైఫ్ కూడా ఒక గొప్ప దారిలో కనిపిస్తుందని మన కంపెనీ చెప్తుంది. సో మన కంపెనీ వచ్చేసి ఒక 3 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తుందన్నమాట. అవేంటంటే స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్, అండ్ ఇంకోటి వచ్చేసి డు నాట్ లీవ్ యువర్ సీట్ డ్యూరింగ్ ఇన్ ద ప్రజెంటేషన్. అంటే ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళొద్దు అనమాట. డు నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న డౌట్స్ వస్తాయి కదా, అవి లాస్ట్లో అడగండి. సో మన కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ షాప్. దానికంటూ సపరేట్ వెబ్సైట్ ఉంది, www.safeshopindia.com. ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే మన కంపెనీ వచ్చేసి ఒక 5 అంశాలని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. అవి ఏంటంటే ఎడ్యుకేషన్, చదువు. ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్, అవునా లేదా? సో ఇంపార్టెంట్. హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అన్ని వర్క్ చేసుకోగలుగుతాం. ఫ్యాషన్ ఇంత ఇంపార్టెంటే. ప్రతి మనిషి మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా దాన్ని తీసుకొని ఫ్యాషన్గా జీవించాలని ట్రై చేస్తాడు. సో ప్రతి మనిషికి కూడా ఫ్యాషన్ అనేది ఇంపార్టెంటే. టెక్నాలజీ అనేది కూడా ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది. సో దానికి తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవాలి. కాబట్టి టెక్నాలజీ కూడా ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ స్ట్రాటజీ. సో ప్రొటెక్షన్ స్ట్రాటజీ అంటే ఏం లేదండి, ప్రొటెక్షన్ స్ట్రాటజీ వచ్చేసి ఫ్యామిలీ సెక్యూరిటీ అన్నమాట. సో మనం ఎంత కష్టపడ్డా, ఎంత సేవ్ చేసి పెట్టుకున్నా కూడా మన ఫ్యామిలీ కోసమే, కాబట్టి మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి మనిషి లైఫ్ వచ్చేసి ఈ 5 అంశాల మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. కాబట్టి మన కంపెనీ కూడా వీటినే బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఒక భూమిలా పనిచేస్తుందని మన కంపెనీ చెప్తుంది. అండ్ ఫైనాన్షియల్ టైం ఫ్రీడమ్ విత్ ప్రైడ్. అంటే ఏం లేదండి, డబ్బుకు డబ్బు, టైంకు టైం, రెండు ఒకేసారి ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇక్కడ సాధ్యమవుతుంది కదా. సో ఏంటంటే మనం ఒక గవర్నమెంట్ జాబే కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ వర్కే కావచ్చు చేస్తున్నాం. ఒక 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది అనుకోండి. 8 అవర్స్ డ్యూటీ చేస్తాం. మంత్ ఎండింగ్ వచ్చేసరికి 10,000, 20,000 ఎంతో కొంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈరోజు మనం ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుందాం. సో ఇంట్లోనే ఉన్నాం, ఒక వారం రోజుల టైం మీకు కావాలి, తీసుకున్నాం. సో ఈ వారం రోజులు డ్యూటీకి వెళ్ళలేదు, మరి వారం రోజుల మనీ వస్తుందా? నెవర్, రాదు కదా. సో మనం ఎప్పుడైతే మనకున్న టైంని బయటికి వెళ్ళి ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ వర్క్ చేసినప్పుడే మంత్ ఎండింగ్కి ఎంతో కొంత శాలరీ వస్తుంది. ఈ టైము, డబ్బు రెండు ఒకేసారి ఇక్కడ లభించవు కదా. మా కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ డబ్బుకు డబ్బు, టైంకు టైం రెండు ఒకేసారి లభిస్తాయని చెప్తుంది. మీకు కింద కొన్ని ఫోటోలు కనబడుతున్నాయి కదండి, అవన్నీ వచ్చేసి సగటు మానవుకుండే కోరికలు, అంటే డ్రీమ్స్. ఇది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అండ్ ఒక బైక్ తీసుకోవాలంటుంది, ఒక కార్, అండ్ బ్యాంకులో లక్షలు మెయింటైన్ చేయాలంటుంది, అండ్ ఫారెన్ ట్రిప్స్, వేరే కంట్రీస్ వెళ్ళి తిరిగి రావాలని ఉంటుంది, అండ్ ఫ్యామిలీతోటి ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో మనలో ఎంతమంది ఇప్పటి వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాం? సో ఎవరు చేయట్లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకున్న వర్క్ బయటికి వెళ్ళి చేయడానికే టైం సరిపోతుంది. సో ఫ్యామిలీకి టైం అనేది కేటాయించలేకపోతున్నాం కాబట్టి. సో మనకు వచ్చేసారిలో మహా అయితే చిన్న ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, లేదా బైక్ తీసుకోగలుగుతున్నాం. మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ కష్టపడి సేవింగ్స్ పెట్టుకొని ఒక కార్ తీసుకోగలుగుతున్నాం. బట్ మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు అన్నమాట. సో మన డ్రీమ్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కాబట్టి మన కంపెనీ ఏమని చెప్తుందంటే నీ డ్రీమ్స్, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఫుల్ఫిల్ చేస్తానని మా కంపెనీ చెప్తుందన్నమాట. అది కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఇవన్నీ సాధించగలుగుతామని. సో మన మీద మనకు నమ్మకం ఉండి కంపెనీ ఎప్పుడైతే నమ్ముతామో ఈ డ్రీమ్స్ అనేవి అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చని మా కంపెనీ చెప్తుంది. అండ్ ఇది వచ్చేసి మన కంపెనీ సేఫ్ షాప్ హెడ్ ఆఫీస్ అండి, జనక్పూరి, న్యూఢిల్లీలో ఉంది. కంపెనీ వచ్చేసి జనవరి 2001లో స్టార్ట్ అయింది. 1956 అండర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మన కంపెనీ, అంటే ఆ చట్ట ప్రకారం లీగల్గా నడుస్తుంది. మన కంపెనీ స్టార్ట్ అయిన అతి త్వరలోనే ISO సర్టిఫికేట్, MCA సర్టిఫికేట్, అండ్ IRDA సర్టిఫికేట్, ఇట్లా ఫుల్లీ లీగల్గా ఉన్న సర్టిఫికేట్లతో మన కంపెనీ 18 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. మన కంపెనీ వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది కదండి. సో 2000 సంవత్సరంలో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఒక చిన్న సర్వే చేసిందనమాట. ఆ సర్వేలో తేలింది ఏంటంటే 100% పీపుల్స్ హెల్దీ ఆర్ వెల్దీ, అంటే 100కు 100% ఆరోగ్యంగా ఉంటారా? సో ఉండరని తేలింది. సో 100% పీపుల్స్ ఫ్యాషన్, సో అందరికీ 100కు 100% మంది ఫ్యాషన్గా జీవిస్తారా? సో జీవించరని తేలింది. సో 90% పీపుల్స్ కంప్యూటర్ లిటరీస్, అంటే 90% మంది
కంప్యూటర్ అవగాహన లేని వాళ్ళు ఉన్నారని తేలింది. 99% పీపుల్స్ నీడ్ ఏ కంప్యూటర్, అంటే 99% ఇంట్లో కంప్యూటర్ లేని వాళ్ళు ఉన్నారని తేలింది. అండ్ 99% నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే మన ఇంట్లో ఒక 5గురం ఉన్నామనుకోండి, అక్క చెల్లి తమ్ముడు, సో అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉండదు అన్నమాట. సో ఇవేవి లేవని తేలింది కదా. సో 99% బిజినెస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యాస్, అంటే 99% బిజినెస్ అనేది ఖాళీగా ఉంది. 1% మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద రన్ అవుతుంది. కాబట్టి మన కంపెనీ 2000 సంవత్సరంలో చేసిన సర్వే గింట పాస్ అయిపోయింది. 2001లో కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మన కంపెనీ స్టార్ట్ అవుతూ ఏం చేసిందంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీలతోటి టైఅప్ అయి పనిచేసిందండి. అవేంటంటే ఆదిత్య బిర్లా గ్రూప్, గాసిమ్, విమల్, రిబాక్, హెచ్పి, పానాసోనిక్, ఫిలిప్స్, ఇట్లా కొన్ని బ్రాండెడ్ కంపెనీలతో టైఅప్ అయి పనిచేసింది. వాటికి సంబంధించి ఒక లీగల్ డాక్యుమెంట్స్ పక్కనే ఉన్నాయి. సో మన కంపెనీ వచ్చే సేఫ్ షాప్, దానికంటూ సపరేట్ వెబ్సైట్ ఉంది. మన కంపెనీ వచ్చేసి 2001లో స్టార్ట్ అయిపోయింది. అండ్ మన కంపెనీ వచ్చేసి కొన్ని బ్రాండెడ్ కంపెనీలతో టైఅప్ అయి పనిచేస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసిందంతా కంపెనీ యొక్క హిస్టరీ అన్నమాట. సో మనం ఈ కంపెనీలో ఏం చేయాలి, మన వర్క్ ఏంటి, మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోగలుగుతాం అనే క్వశ్చన్ మీకు ఇప్పటికే రావచ్చు. సో దానికి ఏం లేదండి. సో మామూలుగా మన ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా షాపింగ్ అయితే చేస్తామండి, అవునా లేదా? సో 100% షాపింగ్ చేస్తాం. పెద్దవాళ్ళకి ఏమైనా తీసుకోవాలన్నా షాపింగ్ చేస్తాం, బర్త్డే ఫంక్షన్ అయినా షాపింగ్ చేస్తాం, ఎలాంటి చిన్న పండగలు వచ్చినా షాపింగ్ చేస్తాం. బట్ మనం ఎన్నిసార్లు షాపింగ్ చేసినా మనకు షాప్ అతను ఏమిస్తున్నాడు? సో ఏం రావట్లేదు, అవునా లేదా? సో ఏం రావట్లేదు. మహా అయితే వస్తుంది 5% ఆర్ 10% ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది. అంటే మన లైఫ్లో మనం మోస్ట్లీ ఎన్నిసార్లు అయినా షాపింగ్ చేస్తాం, బట్ మనం ఎన్నిసార్లు షాపింగ్ చేసినా మనకు వచ్చేది టెంపరవరీ డిస్కౌంట్, అవునా లేదా? సో కాకపోతే మా కంపెనీ ఏమని చెప్తుందంటే, మీకు ఇక్కడ కింద కనబడే ఏవైతే బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో, ఈ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక ప్రోడక్ట్ని జస్ట్ లైఫ్లో 1 టైం షాపింగ్ అండి. అంటే మనం పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు ఒకే ఒక్కసారి షాపింగ్ చేయడం ద్వారా ఇక్కడ బిజినెస్ చేసుకున్న ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, ఆ షాపింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా అని. సో ఈ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా అండి? సో చూద్దాం. చూడండి, విమల్ అనే కంపెనీ నుంచి 3 సూట్ లెన్స్ ఉంటుంది. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ గ్రాసిమ్ అనే కంపెనీ నుంచి 3 సూట్ లెన్స్ ఉంటాయండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ లావణలావ్ సారీస్ అండ్ సూట్ లెంత్ ఉంటుందండి. దీనికి ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ లావణలావ్ సారీ ఉంటుందండి అండ్ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది. సో వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ బర్గిన్ అనే కంపెనీ నుంచి 3 సూట్ లెన్స్ ఉంటాయి అండ్ వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ షూ, బెల్ట్, పర్స్ అండ్ డ్రెస్ మెటీరియల్ టోటల్ కాంబో ఆఫర్లు ఉంటుందండి. సో వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ ఫార్మల్ డ్రెస్, ఫార్మల్ ప్యాంట్ అండ్ వాచ్, సో ఇది కూడా కాంబో ఆఫర్లు ఉంటుందండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ మైకాసా కంపెనీ నుంచి రాయల్ డిన్నర్ సెట్ ఉంటుంది. 82 పీసెస్ ఉంటాయండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ ఒమెక్స్ కంపెనీ నుంచి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుందండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ హోమా కంపెనీ నుంచి 10 ప్యాక్స్ కాంబో హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో వీటింగ్ ఇంటర్ ఆయుర్వేదిక్ అన్నమాట. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ లెర్న్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, చూడండి మన పిల్లల్ని చాలామందిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి పంపిస్తూ ఉంటాం, అవునా లేదా అండి? ఎందుకోసం? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం. అలాగే బయట ట్యూషన్లు పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటాం, అవునా లేదా అండి? 3-4 వేలు ఫీజెస్ కట్టి బయట నేర్పిస్తున్నాం. మన కంపెనీ దీన్ని కూడా ఆఫర్లో తెచ్చిపెట్టిందండి, కాకపోతే 4 CD ప్యాక్ రూపంలో పెట్టిందనమాట. సో దీని ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ స్మార్ట్ స్టార్స్, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఉంటాయండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ లైవ్ బాక్స్ అంటే మనిషి పుట్టిన కాంచి చనిపోయేంత వరకు ఏ ఏజ్లో ఎలాంటి మెంటాలిటీ కలిగి ఉండాలని టోటల్ మన గురించి తెలుపుతుందండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకోవచ్చు, టోటల్ డిస్కవరీ రూపంలో ఉంటుంది, CD రూపంలో అనమాట. సో వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ 3 జీన్స్ సన్ గ్లాసెస్, సో వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు అండి, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. అండ్ లాస్ట్ 101 డిన్నర్ సెట్ ఉంటుందండి. వీటింగ్ ఇంటర్ తీసేసుకొని బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు అండి, లైఫ్లో 1 టైం షాపింగ్ కాబట్టి. చూడండి, ఈ వస్తువులు మనం చూసిన వస్తువులు ఇప్పటివరకు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నిత్యావసర వస్తువులే. మన అవసరానికి అనుగుణంగా బయట కొంటున్నాం, అవునా లేదా అండి? సో బయట తీసుకుంటున్నాం. బట్ ఈ వస్తువుని మనం బయట కొంటుంటే మనకేమొస్తుంది? జస్ట్ టెంపరవరీ డిస్కౌంట్, అవునా లేదా? సో బట్ ఇదే ప్రోడక్ట్ని ఇక్కడ తీసుకోవడం ద్వారా, అంటే సేఫ్ షాప్ కంపెనీలో పర్చేజ్ చేయడం ద్వారా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. చూడండి, నేను మాటికి బిజినెస్ అంటున్నాను, అవునా లేదా? సో ఈ బిజినెస్ ఎలా వస్తుంది, అవునా లేదా? కాకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మన మైండ్లో కూడా ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. బట్ మనం ఏదైనా బిజినెస్ పెట్టాలని
ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ప్రాబ్లం ఉంటుంది, అవునా లేదా? సో మన కంపెనీలో పెట్టుబడి అనేది మినిమం అండి. నేనైతే మినిమం అని కూడా చెప్పను, జీరో అని చెప్తాను. ఎందుకు మన కంపెనీలో జీరో అవుతుంది అంటే చూడండి, మనం బయట షాపింగ్ చేయాలి, ఫెస్టివల్ వచ్చింది, అవునా లేదా? షాపింగ్ అందరం చేస్తాం. సో మనం షాపింగ్ చేస్తున్నామంటే అది ఖర్చు అవుతుందా పెట్టుబడి అవుతుందా? 100% ఖర్చు అవుతుంది. సో మనం బయట షాపింగ్ చేసినా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ కూడా మనం డబ్బులు పెడుతున్నాం, ప్రోడక్ట్ అనేది మన ఇంటికి తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, షాపింగే చేస్తున్నాం. సో షాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఖర్చే అవుతుంది, అవునా లేదా? సో ఖర్చు అవుతుంది. మరి పెట్టుబడి ఏమైనా పెట్టామా అండి? సో పెట్టుబడి ఏం పెట్టలేదు. సో మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్స్, లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మన కంపెనీలో. ఎందుకంటే మనం పెట్టుబడి లేకుండా 1 రూపీ సంపాదించుకున్న అది లాభం కిందకే వస్తుంది కదండి. సో మన కంపెనీలో లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రిస్క్ చూడండి, రిస్క్ అనేది మన కంపెనీలో రిస్క్ అనేది ఉండదు. ఎందుకు అంటే చూడండి, మన ఇంట్లో ఫెస్టివల్కి షాపింగ్ చేసుకుంటాం, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా షాపింగ్ చేసుకుంటాం, మామూలుగా మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా కూడా షాపింగ్ చేస్తాం. సో రిస్క్ తీసుకొని ఎక్కడైనా షాపింగ్ చేస్తున్నామా అండి? లేదు. సో రిస్క్ ఈజ్ మన కంపెనీలో కూడా అన్నట్టు. స్కోప్, పరిధి అనేది అన్లిమిటెడ్గా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇది బిజినెస్ మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మన కంపెనీ ఏమని చెప్తుంది, అనలైజ్ ఏమంటుందండి. అనలైజ్ అంటే ఏం లేదండి, ఇప్పటివరకు చూసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళొకసారి చూడమంటుంది, కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోమంటుంది. మరి కంపెనీ లీగలా ఇల్లీగలా, దాని పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ని వెబ్సైట్లో మిమ్మల్ని చూడమంటుంది. సో తర్వాత మీరు చూసిన వస్తువుల నుంచి ఏదైనా ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏం లేదండి, లైఫ్లో 1 టైం షాపింగ్ చేయమంటుంది, ఆ తర్వాత ఇద్దరిని ప్రమోట్ చేయమంటుంది. సో ప్రమోట్ అంటే ఏం లేదండి, మీరు రోజు క్యాజువల్గా చేసే వర్కే. సో అది ఎలా అంటే చెప్తాను వినండి. మనం ఏదైనా కొత్తగా ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, మన ఫ్రెండ్ వచ్చి అదే మొబైల్ ఎలా ఉంది సిస్టర్ అని చెప్పేసి మనల్ని అడుగుతారు, అవునా లేదా? సో మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తామండి, దాని గురించి 4 మాటలు ఎక్కువ చెప్పమా? అవును, ర్యామ్ బాగుంది, పిక్ బాగుంది, కెమెరా క్లారిటీ బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది అని మనం ఇలా చెప్తూనే ఉంటాం. సో ఇలా చెప్పడం ద్వారా మన ఫ్రెండ్ వెళ్ళి అదే కంపెనీకి సంబంధించిన మొబైల్ని తీసుకోవడం ద్వారా మనకు కంపెనీడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, తన మొబైల్ సేల్ అయినందుకు. సో మన కంపెనీ బిగ్ సీ ఓనరు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో మనం గుడ్ సజెషన్ ఇచ్చినందుకు మన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బట్ మనం సజెషన్ ఇచ్చినందుకు మనం ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి? మనకి ఏమైనా అమౌంట్ వస్తుందా? సో మనకు ఎలాంటి సింగిల్ డిజిట్ కాయిన్ అనేది రావడం లేదు. సో కాకపోతే ఇదే వర్క్ బయట చాలామంది చేస్తుంటారండి. సమంత, మహేష్ బాబు, సచిన్, ధోని వీళ్ళందరూ చాలా చేస్తూ ఉంటారు. సో మహేష్ బాబు ఉన్నాడు, థమ్స్అప్ బాటిల్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అంటే థమ్స్అప్ కంపెనీ అని తెలుస్తుంది, అవునా లేదా అండి? మన కంపెనీలో ఇద్దరిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎలా అంటే చూడండి, మనం ఎంతో మందికి నోటి ద్వారా ఎంతో బిజినెస్ చేస్తూ ఉంటాం. సో ఎలా అంటే అరే మన ఫ్రెండ్ అడుగుతారనమాట, ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉంది అంటే సో బాగుంది అని చెప్పడం ద్వారా మన నోటి ద్వారా అక్కడ బిజినెస్ అవుతుందండి. ఇంతమందికి ఇన్ని రకాలుగా మనం మౌత్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. బట్ మన ఇంటికి మన మనీ వస్తుందా అండి? ఏం రావట్లేదు, సింగిల్ డిజిట్ కానీ కూడా రావట్లేదు. బట్ ఇదే వరకు సమంత, మహేష్ బాబు, సచిన్, ధోని వీళ్ళందరూ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, మనకు మాత్రం ఎలాంటిది రావట్లేదు. ఎందుకు అంటే మహేష్ బాబు ఉంటాడు, థమ్స్అప్ బాటిల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అంటే థమ్స్అప్ కంపెనీకి తెలుసు. బట్ మనం చేస్తున్న వర్క్ ఎవరికి తెలియదు. కాబట్టి మా కంపెనీ ఏమని చెప్తుందంటే సేఫ్ షాప్ అనే కంపెనీ నేమ్ వాడుకొని మీరు కూడా లక్షల కోట్లు సంపాదించండి అని చెప్తుంది. ఏ విధంగా అంటే జస్ట్ మేక్ 2 డైరెక్ట్ సేల్స్ అండ్ హెల్ప్ దేమ్ డూ ద సేమ్ అని చెప్తుంది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ రెడ్లో కనిపిస్తున్నాం కదా అండి, అది మనం ఎవరైతే లైఫ్లో 1 టైం షాపింగ్ చేస్తారో సో ఆ పొజిషన్ అనేది యూ అనే పొజిషన్కి వస్తుందండి. మనకు తెలిసిన 2 ఫ్రెండ్స్ని జస్ట్ ఇక్కడ సేల్స్ చేయాలి. ఏ విధంగా అంటే లెఫ్ట్లో ఒక పర్సన్ని అండ్ అలాగే రైట్లో ఒక పర్సన్ని మనం బిజినెస్కి పరిచయం చేయాలన్నమాట. సో ఈ లెఫ్ట్లో ఒక రమేష్ అనే వ్యక్తిని పరిచయం చేస్తాం అనుకుందాం, అండ్ రైట్లో ఒక సురేష్ అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నాం అనుకుందాం. అండ్ లెఫ్ట్ నుంచి మనకు 500 రూపీస్ అండ్ రైట్ నుంచి మనకు 500 రూపీస్ రావడం జరుగుతుందన్నమాట. సో చూడండి, మనం బయట 33,000 మందికి సజెషన్ చేస్తాం. సో ఇది పలానా కూలర్ బాగుంది తీసుకోండి అని చెప్పడం ద్వారా తీసుకున్న వాళ్ళు ఉంటారు, పలానా ఫ్రిడ్జ్ బాగుంది తీసుకోండి అని చెప్పడం ద్వారా తీసుకున్న వాళ్ళు ఉంటారు, పలానా ఫోన్ బాగుంది అని చెప్పడం ద్వారా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇంతమందికి ఇన్ని రకాలుగా మనం సజెషన్ చేస్తున్నాం కదా, బట్ మనకేమన్నా సింగిల్ డిజిట్ కాయిన్ అనేది రావడం జరుగుతుందా? సో రావట్లేదు కదా. జస్ట్ లైఫ్లో 1 టైం షాపింగ్ చేస్తాం, బిజినెస్కి ఇద్దరిని పరిచయం చేస్తాం. ఇలా పరిచయం చేయడం ద్వారా లెఫ్ట్ నుంచి 500, రైట్ నుంచి 500, 1000 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుందండి. మనం కంపెనీలో చేయాల్సిన వరకు సింపుల్గా ఇంతే అన్నమాట. సో టీమ్ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ రెడ్ మార్క్లో మనకు యూ అనే పొజిషన్ ఉంది కదా, మన కంపెనీ ఏమని చెప్పింది,
జస్ట్ లైఫ్లో వన్ టైం షాపింగ్ చేయండి, ఓ ఇద్దరిని ప్రమోట్ చేయమని చెప్పింది కాబట్టి మన వర్క్ మనం ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏ అనే పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ మీకు ఎలాగో 1000 వచ్చేసాయి కాబట్టి సో తనకు కూడా 1000 రావాలని ఉంటుంది కాబట్టి సో తను తన కోసం కష్టపడతాడు, అవునా లేదా అండి? సో తన కోసం కష్టపడతాడు. సో తనేం చేస్తాడంటే తన ఇద్దరిని బిజినెస్కి ప్రమోట్ చేస్తాడు, అండ్ ఇక్కడ బి అనే పర్సన్ కూడా తన ఇద్దరిని ప్రమోట్ చేస్తాడు. సో ఇలా ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ కోసం చేయడం ద్వారా ఈ విధంగా టీం అనేది మన కింద పెరుగుతూ పోతుంది, అంటే మన కింద టీం అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. సరే అండి, మనం బిజినెస్లోకి వచ్చాం. యూ అనే పొజిషన్ వచ్చేసింది మనకు బిజినెస్ నుంచి. సో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఏ అనే పర్సన్ని చేసేసాం అండ్ బి అనే పర్సన్ని చేసేసాం. సో మనం చేయాల్సిన కంపెనీలో వర్క్ ఫినిష్ చేసేసాం అన్నమాట. సో చూడండి, మనకు ఏ బి అనే పర్సన్స్ ఇద్దరే తెలుసుంటారా మనకు ఈ సొసైటీలో? సో మనకిద్దరే ఫ్రెండ్స్ ఉంటారు కదా అండి, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఒక మహేష్ అనే ఫ్రెండ్ కూడా తెలిసాడు అనుకుందాం. సో అతనికి కూడా మనం ప్లాన్ చెప్పామన్నమాట. ఈ విధంగా ప్లాన్ చెప్పడం ద్వారా సో తను కూడా బిజినెస్లోకి వస్తా అంటున్నాడు కాబట్టి సో తన బిజినెస్లోకి తీసుకుని రావాలి. బట్ మన కంపెనీ ఏమని చెప్పింది, లైఫ్లో వన్ టైం షాపింగ్ చేయండి, ఇద్దరిని బిజినెస్కి ప్రమోట్ చేయమని చెప్పింది. సో మనం చేయాల్సిన వర్క్ చేసేసాం. బట్ ఇప్పుడు మనం మహేష్ అనే ఫ్రెండ్ కూడా చెప్పాం కాబట్టి తను కూడా బిజినెస్లోకి వస్తా అంటున్నాడు. సో ఇక్కడ ఏబి అనే 2 ఆప్షన్స్ ఇచ్చింది, ఇక్కడ సిడిఈఎఫ్ అనే ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి సో తను కూడా బిజినెస్లోకి వస్తే ఇక్కడ ఏ అనే రమేష్ అనే వ్యక్తి కిందనన్నా చేయాల్సి ఉంటుంది, ఇక్కడ బి సురేష్ అనే వ్యక్తి కిందనన్నా చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా. సో చూడండి, మనం ఒక కంపెనీలో 8 అవర్స్ డ్యూటీ చేయాలి. ఒకరోజు హెవీ వర్క్ ఉండి, బాస్ చెప్పి హెవీ వర్క్ ఉండి ఒకరోజు 12 అవర్స్ వర్క్ అయింది. సో 12 గంటలు వర్క్ చేసినందుకు కంపెనీ ఏంటండి 4 గంటలు ఎక్స్ట్రా ఓటీ చేసాం కదా అండి. సో ఓటీ చేసినందుకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టిస్తుందా, కట్టివదా? సో 100% కట్టిస్తుంది. సో మన కంపెనీ కూడా ఏంటంటే ఇక్కడ ఓటీ చేసామన్నమాట. అంటే ఒక థర్డ్ పర్సన్ని మన కంపెనీ అడగకున్నా కూడా ఎక్స్ట్రా వర్క్ చేసాం. ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కోరుకోవడం తప్పుందా? సో తప్పు లేదు. ఇప్పుడు చూడండి, ఏ అనే పర్సన్ నుంచి మన కంపెనీ ఎంత ఇచ్చింది, 500 రూపీస్ ఇచ్చింది. అండ్ బి అనే పర్సన్ నుంచి మన కంపెనీ ఎంత ఇచ్చింది, 500 ఇచ్చింది. సో ఇక్కడ థర్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సి అనే పర్సన్, ఇతనికి కూడా కంపెనీ 500 ఇవ్వాలి లెక్క ప్రకారం. బట్ మన కంపెనీ ఏమంటుంది అంటే, నేను అడగకున్నా మీరు ఎక్కువ వర్క్ చేశారు కదా, అంటే హెవీ టైం ఓవర్ టైం చేశారు కదా, సో చేసినందుకు నేను 500 కంటే ఎక్కువ కట్టిస్తాను, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కంపెనీ అడుగుతుందండి. బట్ మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా అండి? నేనైతే 500 లేదా 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరు కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకో, 500 కంటే ఎక్కువ కట్టిస్తాను అని అంటుంది. దీని అంతటిని కలిపి మన కంపెనీ ఒక ప్రత్యేకమైన నేమ్ పెట్టిందండి. సో దాని పేరే బుల్సే అని చెప్పేసి. చూడండి, 500 కంటే ఎక్కువ కట్టిస్తాను అంటే ఎంత కట్టిస్తుంది అంటే ఎట్ ఎ టైం వచ్చేసి మన కంపెనీ వచ్చేసి మనకి 4500 రూపీస్ ఇస్తుందండి. సో ఇద్దరికి లాగిన్ చేసినందుకు 1400 రూపీస్ ప్లస్ థర్డ్ పర్సన్ 4500 రూపీస్ 5900 రూపీస్ ఇస్తుందండి. అదే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే, చూడండి, మనం బిజినెస్లోకి వచ్చాం. రైట్లో రమేష్ అనే వ్యక్తిని, లెఫ్ట్లో సురేష్ అనే వ్యక్తిని ఇద్దరిని ప్రమోట్ చేసుకున్నాం. సో ఈ సురేష్ కింద 2 వ్యక్తుల్ని చేసుకున్నాడు, తన కోసం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ బి అనే వ్యక్తి కూడా తన కోసం చేసుకున్నాడు 2 వ్యక్తుల్ని. ఈ 4 మెంబర్స్ ఎవరో మనకు తెలిసే అవకాశం ఉందా అండి? లేదు, ఎందుకంటే మనం చేయాల్సిన వర్క్ ఫినిష్ చేసాం, మనం బిజినెస్లో అయిపోయింది. బట్ ఈ 4 మెంబర్స్ ఎవరో మనకు తెలియకున్నా కూడా ఈచ్ వన్ క్యాండిడేట్ నుంచి 2000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అండి. సో ఆ విధంగానే వాళ్ళ కోసం చేసుకున్నా కూడా ఈ 8 మెంబర్స్ ఎవరో మనకు తెలియకున్నా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు 4000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మన కింద ఎంతైతే టీం బిల్డ్ అవుతుందో ఈ బిల్డ్ అయిన మన ఇన్కమ్ అనేది హై అవుతూ వస్తుందండి. బట్ కంపెనీ ఇక్కడ ఏమని చెప్తుందంటే 1:1 రేషియో ప్రకారం ఇస్తూ ఉంటుందండి. 1:1 రేషియో ప్రకారం అంటే ఏం లేదండి, లెఫ్ట్లో ఒక 100 మెంబర్స్ అయ్యారు, రైట్లో ఒక 50 మెంబర్స్ అయ్యారు. సో లెఫ్ట్లో 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 50 మెంబర్స్ని హోల్లో పెట్టుకొని రైట్లో 50 ఉన్నా, ఇక్కడ ఆల్రెడీ 50 ఉన్నారు కాబట్టి వీళ్ళని కంపేర్ చేసుకుని 50,000 ఇస్తుంది. అండ్ రిమైన్ రైట్లో ఇంకో 30 మెంబర్స్ అయ్యారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్లో 50 హోల్లో పెట్టిన మెంబర్స్ ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి మళ్ళీ 30 తీసుకొని 30 కంపేర్ చేసుకొని 30,000 ఇస్తుంది. సో మ్యూచువల్ పాయింట్ వాల్యూ మీద మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఏ విధంగా అంటే ఇక్కడ సురేష్ కింద ఒక క్యాండిడేట్ అయ్యాడు, రమేష్ కింద ఒక క్యాండిడేట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరిని కలుపుకొని మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. 1 సైడ్ అయితేనే అమౌంట్ రాదండి, 2 సైడ్ అయితేనే అమౌంట్ వస్తుందండి, పేర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. సో వీళ్ళందరూ వచ్చేసి మా కంపెనీ ఒక గ్రేట్ అచీవర్స్ అండి. గ్రేట్ అచీవర్స్ అంటే ఎక్కువ హై అమౌంట్ తీసుకునే వాళ్ళు అన్నమాట. సో స్టార్టింగ్లో చూసినట్టయితే సంజయ్ మాగుజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అండ్ మిడిల్లో చూసినట్టయితే ఇతను వైట్ కోట్ వేసుకున్నాడుగా, ఇతను ఒక పాలమ్ముకునే వ్యక్తి అండి, అందుకే సింబాలిక్గా వైట్ డ్రెస్ వేసుకున్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, ఒక చదువు రాని వ్యక్తి ఉన్నాడు, అవునా లేదా అండి? సో వీళ్ళ కోసం మా కంపెనీ ఒక చిన్న లేజీ షీట్ అనేది తయారు చేయడం జరిగింది.
అంటే ఇక్కడ ఎడ్యుకేటర్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్కి వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఎవరైనా చేసుకునే విధంగా బిజినెస్ ఉంది కాబట్టి సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మా కంపెనీ ఒక చిన్న లేజీ షీట్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో దాని కింద మనం ఫాలో అయితే ఒకవేళ సో తక్కువ టైంలో మనం కూడా లక్షల కోట్లు ఎలా సంపాదించుకోవచ్చో చూద్దామండి. సో ఏ విధంగా అంటే మనం బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాక ఇద్దరు వ్యక్తుల్ని చూపించడానికి మనకైతే ఎంత టైం పడుతుందండి, 10 days నుంచి 15 days మధ్యలో పడుతుంది. కానీ మన కంపెనీ ఏమని చెప్తుందంటే 1 month టైం తీసుకోండి, 2 sales చేపియండి, రైట్ ఓ పర్సన్ని లెఫ్ట్ ఓ పర్సన్ని చేపిస్తే ఏమవుతుందండి 1 pair అవుతుంది. 1 pair అంటే ఒక జత. సో ఒక జతకు మన కంపెనీ ఎంత కట్టిస్తుందండి 1000 రూపీస్. సో ఆ 2 members కూడా మనలాగే 1 month టైం తీసుకొని 2 members చేస్తే 4 sales అవుతాయండి, 2 pairs అవుతాయి, 2000 వస్తాయి. అండ్ ఆ 4 members కూడా మనలాగే మళ్ళీ 1 month టైం తీసుకొని 2 sales చేస్తే 8 sales అవుతాయి, 4 pairs అవుతాయి, 4000 రూపీస్ వస్తుంది. ఇలా ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 12 months ఉంటాయి కదండి. ఇలా 12 monthsలో 8192 సేల్స్ అవుతాయి, 4096 జతలు అవుతాయండి. చూడండి మన కంపెనీ ఒక జతకి ఎంత కట్టించిందండి 1000 రూపీస్. అండ్ చూడండి మన కంపెనీ ఒక జతకి ఎంత కట్టించిందండి 1000 రూపీస్. సో అలాగే సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని జతలైనాయండి 4096 జతలైనాయి. సో 4096 ఇంటూ 1000 రూపీస్ ఎంత అవ్వచ్చండి, మీరేమైనా గెస్ చేయగలుగుతారా? సో ఎంత అవుతాయి అంటే ఎట్ ఎ టైం వచ్చేసి 40,96,000 రూపాయలు అమౌంట్ అవుతాయండి. చూడండి మనం బిజినెస్లోకి వచ్చి 1 month టైం తీసుకొని ఇద్దరిని చేసి వాళ్ళు 1 month టైం తీసుకొని ఇద్దరిని చేస్తే మనం 1 yearలో సంపాదించే అమౌంట్ 40,96,000 రూపాయలండి. సో మనం బిజినెస్లోకి వచ్చి 1 month టైం తీసుకొని మనం ఇద్దరిని చేసి వాళ్ళు 1 month టైం తీసుకొని ఇద్దరిని చేస్తే మనం 1 yearలో సంపాదించే అమౌంట్ 40,96,000 రూపాయలండి. చూడండి అది కూడా ఎప్పుడు 100% వర్క్ అయినప్పుడు. 100% వర్క్ అవుద్దా ఏమో చెప్పలేం, అవునా లేదా అండి? మనమే బిజినెస్లోకి వచ్చి 1 month టైం తీసుకొని ఇద్దరిని చేసామంటే వాళ్ళు 1 month టైం తీసుకొని ఇద్దరిని చేయలేదు, ఒక్కొక్క మెంబర్నే చేశారనుకుందాం, 50% వర్క్ అవుతుందండి. 1 yearలో 20 లక్షలు లాస్ ఉన్నామా అండి? లేదని చెప్పొచ్చు. సో 50% వర్క్ కదండి. మనం ఇంకా జాబర్స్ అనుకున్నా కూడా ఒకవేళ మనం ఏదైనా జాబ్ చేస్తూ ప్రైవేట్ కంపెనీలో లేదా గవర్నమెంట్ కంపెనీలో చేస్తున్నాం అనుకున్నా కూడా సో ఒక 25% వర్క్ అయినా 1 year మొత్తం మీద 25 లక్షలు సంపాదించవచ్చు. సరే అండి మనతో అంత వర్క్ కూడా కాదు, తక్కువ పెట్టుకుందామండి, తక్కువలో తక్కువ. సో 10% వర్క్ అయింది అనుకుందాం. సో 10% వర్క్ అయినా 800 టీం ఉంటుంది, ఇన్కమ్ వచ్చేసి 4 లక్షలు తీసుకోవచ్చు. 4 లక్షలు అంటే పర్ మంత్ వచ్చేసి 33,000 రూపీస్ అండి, అవునా లేదా అండి? సరే ఇంత కూడా మనం వర్క్ చేయలే అనుకుందాం, 1 yearకి వచ్చేసి 1% వర్క్ చేసాం అనుకుందామండి. సో 1% వర్క్ చేసిన 80 టీం ఉంటుంది, ఇన్కమ్ వచ్చేసి 40,000 తీసుకోవచ్చు. 40,000 అనేది చాలా చిన్న అమౌంట్ కావచ్చు, బట్ మనం చేసిన వర్క్ ఇంత చిన్నదే కదండి. సో చిన్నది. మనలాగే ఈ 80 members కూడా 1 year టైం తీసుకొని సెకండ్ ఇయర్లోకి ఇంత ఎంటర్ అవుతే 0.5 వర్క్ చేసిన. చూడండి మనమే అదృష్టవంతులం, 1% వర్క్ చేస్తామంటే మనకు దొరికిన 80 టీం కూడా ఇంకా అదృష్టవంతులు అన్నట్టు. ఆ 1%లో సగం వర్క్ చేశారు. సో సగం వర్క్ చేసినా కూడా 80 × 40 3,200 టీం ఉంటుందండి. ఆ ఇయర్ వచ్చేసి మనం 16 lakhs సంపాదించవచ్చు. సో ఈ 3,200 టీం తీసుకొని థర్డ్ ఇయర్లోకి ఇంత ఎంటర్ అవుతే సో తక్కువలో తక్కువ నార్మల్ వర్క్ అయినా కూడా ఈ ఇన్కమ్ వచ్చేసి ఈ 3,200 టీం తీసుకొని థర్డ్ ఇయర్లోకి ఇంత ఎంటర్ అయినా కూడా సో నార్మల్ వర్క్ అయినా కూడా ఇన్కమ్ వచ్చేసి మనం కోట్లలో తీసుకోవచ్చు అండి. చూడండి ఫస్ట్ ఇయర్ వచ్చేసి చాలా చిన్న వర్క్ చేసినాం అయినా వేలలో తీసుకున్నాం. సెకండ్ ఇయర్ ఇంకా చాలా చిన్న వర్క్ అయింది అయినా ల్యాక్స్లో తీసుకున్నాం. థర్డ్ ఇయర్ అసలు ఇంకా వర్క్ కనబడినంత దూరం అయింది అయినా కూడా కోట్లలో తీసుకున్నాం. ఇలా 2-3 yearsలో మనం కూడా కరోడ్పతిలం కావచ్చు అండి, కోటేశ్వరం కావచ్చు. అది కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండి కంపెనీకి ఇంత నమ్మినట్టయితే ఈ డ్రీమ్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని మన కంపెనీ చెప్తుందండి. ఇంకేంటంటే మనం బయట వర్క్ చేసినా జాబ్ చేసినా మనకు వచ్చే సాలరీ ఎలా ఉంటుందండి, మంత్లీ బేస్ ఉంటుంది. సో ఇందులో ఇన్కమ్ వచ్చేసి మంత్లీ ఇయర్లీ బేసిక్ ఉండదండి, వీక్లీ పేమెంట్ అన్నమాట. ఎలా అంటే డూ బిజినెస్ ఫ్రమ్ వెనస్డే టు ట్యూస్డే, రిసీవ్ యువర్ ఇన్కమ్ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. బుధవారం నుంచి మంగళవారం వరకు వర్కింగ్ డేస్ ఉంటాయండి. ఆ నెక్స్ట్ వచ్చే మంగళవారం మన ఇంటికి పోస్టల్ ద్వారా చెక్ రూపంలో అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అంటే కొంత కాలం వరకు చెక్ రూపంలో వస్తుందండి. ఆ తర్వాత డైరెక్ట్లీ అకౌంట్లో పడేటట్టు కూడా మనం చేసుకోవచ్చండి. సో మనం తీసుకునే ఇన్కమ్ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ అన్నట్టు. రాయల్టీ ఇన్కమ్ అంటే మనకు వచ్చే అమౌంట్లో 5% టీడీఎస్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 5% ట్యాక్స్ కట్ అయిపోయి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందండి. మన గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నామంటే గవర్నమెంట్కి తెలిసి చేస్తున్నామా తెలియజేస్తున్నామా అండి, ఒకసారి మీరే గమనించండి. సో 100% తెలియజేస్తున్నాం అంటే లీగల్గా చేస్తున్నాం అన్న. ఓకే అండి మనమే బిజినెస్లోకి వచ్చాం, మనము ఇద్దరిని చేసాం. సో వాళ్ళు వాళ్ళ కోసం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా ఎంతకాలం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. చూడండి మనం ఏ జాబ్ ప్రైవేటే కావచ్చు లేదా గవర్నమెంటే కావచ్చు,
సో బయట జాబ్ చేస్తున్నామంటే రిటైర్మెంట్ ఆప్షన్ ఉంటుంది కదా అండి. సో మన కంపెనీ కూడా మనకు అలాగే రిటైర్మెంట్ ఆప్షన్ ఇచ్చిందండి. సో రిటైర్మెంట్ ఆప్షన్ ఎలా ఇచ్చిందంటే బయట గవర్నమెంట్ ఆఫీసర్ ఎలాగైతే రిటైర్మెంట్ కావాలో ఇక్కడ మనకు కూడా రిటైర్మెంట్ ఆప్షన్ ఇచ్చిందండి. ఏ విధంగా అంటే బయట గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్మెంట్ కావాలంటే అతని ఏజ్తో సంబంధం, అదే ఇక్కడ మనం రిటైర్మెంట్ కావాలంటే మన టీమ్ సైజ్తో సంబంధం అండి. టీమ్ సైజ్తో అంటే ఏం లేదండి, మనం లైఫ్లో వన్ టైం షాపింగ్ చేసి బిజినెస్లోకి వచ్చాం కానీ మనం ఇద్దరిని ప్రమోట్ చేశాం కదా, లెఫ్ట్ పర్సన్ని రైట్ పర్సన్ని. లెఫ్ట్లో ఒక 5,000 పీపుల్స్ అండ్ రైట్లో 5,000 పీపుల్స్, 10,000 పీపుల్స్ మన కింద ఎప్పుడైతే యాడ్ అవుతారో అప్పుడు కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుందండి. 10,000 మందిని మనమే చేయమండి, మనం చేయాల్సింది జస్ట్ ఇద్దరినే, 2 మెంబర్స్నే. వాళ్ళ కోసం వర్క్ చేయడం ద్వారా ఎప్పుడైతే మన కింద 10,000 పీపుల్స్ యాడ్ అవుతారో అప్పుడు కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుంది. రిటైర్మెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. రిటైర్మెంట్ అంటే ఏముంటుంది, ఏం వర్క్ ఉండదు. సో ఇంట్లోనే కూర్చొని ఉంటే పింఛన్ వస్తుంది, అవునా లేదా అండి. బట్ ఇక్కడ కూడా మన కంపెనీ కూడా మనకు అలాగే పింఛన్ రూపంలో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత అమౌంట్ ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, ఎంతకాలం ఇస్తుంది అనే డౌట్స్ ఏంటో మీకు రావచ్చు కదా. సో ఎంత అమౌంట్ ఇస్తుందంటే ఎట్ ఏ టైం వచ్చేసి పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ వచ్చేసి 1,04 lakhs అండి. జీవితాంతం ఇస్తుంది. సీల్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ అన్నట్టు, హై ఉండదు తక్కువ ఉండదు, ఇలా మన లైఫ్ లాంగ్ ఇస్తుందండి. సో ఇలా మనకు లైఫ్ లాంగ్ ఇస్తుందండి. సో వై షుడ్ ఐ డూ మీకు అనిపించవచ్చు ఇదంతా విన్న తర్వాత, అయినా నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు, అవునా లేదా అండి. చూద్దాం మరి బిజినెస్ ఎందుకు చేయాలి. జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఏమైనా పెడుతున్నామా అండి, డబ్బులు పెడుతున్నాం, మనకు కావాల్సిన ప్రాడక్ట్ మనం తెచ్చుకుంటున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ లేదు. నో ఎంప్లాయీస్, చూడండి బయట మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏమైనా ఎంప్లాయీస్ని పెట్టుకోవాలా, వాళ్ళకి ఏమైనా శాలరీ ఇవ్వాలా. సో అదేం ఉండదు. నో ఎంప్లాయ్, నో బాస్. మనం ఒక వర్క్ చేస్తున్నాం, గవర్నమెంటే కావచ్చు లేదా ప్రైవేటే కావచ్చు. సో అక్కడ మనకు ఒక బాస్ అనే వ్యక్తి ఉంటాడు, ప్రెజర్ చూపిస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏమైనా మనకు బాస్ అనే వ్యక్తులు ఉంటారా, మన బిజినెస్కి మనమే బాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నో రిస్క్, చూడండి రిస్క్తో అయితే షాపింగ్ అయితే లేదండి. నో రిస్క్ తీసుకొని మనం షాపింగ్ చేస్తున్నామండి. సో రిస్క్ ఈజ్ నో. హోమ్ బేస్డ్ బిజినెస్, చూడండి ఇదే బిజినెస్ని, సేఫ్ షాప్ అనే బిజినెస్ని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 36 మెంబర్స్ లేడీస్ ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం ద్వారా పర్ వీక్ 2 lakhs సంపాదిస్తున్నారండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, చూడండి మనము ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. టైం కాంపౌండింగ్, చూడండి మనం బయట గవర్నమెంట్ ఆఫీసులోనైనా లేదా ప్రైవేట్ కంపెనీలోనైనా వర్క్ చేస్తున్నాము అంటే ఫిక్స్డ్ టైం అనేది ఉంటుంది. సో 8 to 8 అని, 9 to 9 అని ఇలా ఉంటుంది. బట్ మన దాంట్లో అలాంటి టైం అంటూ ఏమి ఉండదండి, మనం ఏ టైంలోనైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్, చూడండి పలానా బైక్ బాగుంది, పలానా ఫ్రిడ్జ్ బాగుంది, పలానా టీవీ బాగుంది అని ఎలాగైతే న్యాచురల్గా చెప్పుకుంటున్నామో సేఫ్ షాప్లో ప్రోడక్ట్స్ బాగున్నాయని మనం కూడా న్యాచురల్గా చెప్పుకుంటామండి, అంత జెన్యున్గా ఉంటాయి. సో నో క్రెడిట్, చూడండి మనం ఏమైనా లోన్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలా, క్యాజువల్గా ఎప్పుడైనా షాపింగ్ చేస్తున్నాం. సో దాంట్లో ఇది కూడా ఒక షాపింగ్ అనుకుంటే పర్లేదు. సో మనం అప్పు తీసుకొచ్చి అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అండి. సో లోన్ తీయాల్సిన అవసరం లేదన్నమాట. సో నో బౌండేషన్, చూడండి పర్టికులర్గా మీరున్న విలేజే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు అనమాట. నో రిజర్వేషన్, చూడండి బయట జాబ్స్ తీసుకోవాలనుకుంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అని ఇట్లా చెప్పేసి రిజర్వేషన్ కోటాస్ ప్రకారం ఉంటుంది. బట్ మన బిజినెస్ అలా ఉండదండి. మనం ఏ ఇద్దరిని చేసినా కంపెనీ అదే 500,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్, చూడండి గ్రహాలు జాతకాలు అనేవి మన కంపెనీ పట్టించుకోదండి. ఎందుకు అంటే మన గ్రహ జాతకాలు బాగోలేకపోతే మన కింద ఉన్న వ్యక్తుల గ్రహ జాతకాలు బాగుంటే మనకు మనీ వస్తాయి కానీ. సో ఆ విధంగా మన కంపెనీ అలా గ్రహాలు జాతకాలు పట్టించుకోదండి. ఈక్వల్ ఆపర్చునిటీ, సో కంపెనీలో పర్ వీక్ 2 lakhs తీసుకునే సార్ కంపెనీకి కాల్ చేసినా, బట్ మీరు కొత్తగా వస్తున్నారు, మీరు కాల్ చేసినా సేమ్ రెస్పాన్స్ ఇస్తుందండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఏముండదు, ఈక్వల్ ఆపర్చునిటీ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్, చూడండి ఈ విధంగా మనం బిజినెస్ని స్టార్ట్ చేసి రన్ అవుతున్న కొద్దీ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కంపెనీలో పెరుగుతుంది అండి. సో చూడండి మనం బిజినెస్లోకి వచ్చాం, ఒక 2 years హార్డ్ వర్క్ చేసాం, పర్ వీక్ 2 lakhs తీసుకుంటున్నాం. అప్పుడు మన లైఫ్ ఏ విధంగా ఉంటుందండి, కింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్, రాజా లెక్కలా బ్రతకొచ్చండి. సో ఇంతటితో థ్యాంక్ యూ అండి. ఇంతటితో సేఫ్ షాప్ బిజినెస్ కంప్లీట్ అండి, ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు పక్కన చూసినట్టయితే డాటా ఫామ్ అని కనబడుతుంది కానీ దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. మన పేరు, మన తండ్రి పేరు, కోఆపరేటివ్. సో కోఆపరేటివ్ అంటే వేరే ఏ కంపెనీ ఇవ్వట్లేదండి, మన కంపెనీ ఇస్తుంది. మన కంపెనీ 18 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణం కోఆపరేటివ్ అని చెప్పొచ్చు. కోఆపరేటివ్ అంటే ఏం లేదండి, మీకు స్టార్టింగ్లో ఒక వర్డ్ చెప్తాను, ప్రొటెక్షన్ స్ట్రాటజీ అని. సో ప్రొటెక్షన్ స్ట్రాటజీ అంటే ఫ్యామిలీకి సెక్యూరిటీ అన్నట్టు. ఇక్కడ కోఆపరేటివ్ అంటే ఏం లేదండి, నామినీ ఫెసిలిటీ అన్నమాట.
నేను ఏదైతే పర్ వీక్ 2 lakhs తీసుకుంటున్నానో ఆ తర్వాత నాకేదన్నా అయితే అదే 2 lakhsని నా భార్యకు, నా భార్య తర్వాత నా పిల్లలకు, ఇలా 3 జనరేషన్ వరకు నామినీ ఫెసిలిటీ ఉన్న ఏకైక కంపెనీ మన కంపెనీ. సో మన కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి దానికి కూడా ఇదే కారణం అనమాట. సో మనం బిజినెస్లోకి రావాలంటే ఈ డాటా ఫామ్ నింపాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.